सद्गुरवे नमः। ओं गं गणपतये नमः। ओं ऐं सरस्वत्यै नमः। ओं श्रीमात्रे नमः। ఆత్మబంధులారా, శ్రీ లలితా సేవాశ్రమం ప్రతి సంవత్సరం జరిపే నవరాత్రి ఉత్సవాలలో ఒక విశిష్టమైన, శ్రేష్టమైన, ప్రత్యేకమైన కుమారి పూజ నిర్వహిస్తూ వస్తుంది. ఈ కుమారి పూజ చాలా శ్రేష్టమైనది, శ్రేయస్కరమైనది. కుమారి పూజనరత అని దేవీ భాగవతంలో చెప్పబడింది. నవరాత్రులు చేసినా చేయకపోయినా కుమారి పూజ చేస్తే చాలు, నవరాత్రి ఉత్సవాలలో పొందిన ఫలితాన్నంతా మనం పొందవచ్చు. వచ్చే నవరాత్రులలో అష్టమి తిథి, దాన్ని దుర్గాష్టమి అంటారు. ఈ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన వస్తుంది. ధర్మ పరిరక్షణ కోసం, మన జీవితానికి ఎనలేని భద్రతనిచ్చే భద్రకాళి ప్రత్యంగర ఆవిర్భవించిన రోజు కావున దుర్గతనాశని దుర్గాష్టమి అని అంటారు. నవరాత్రులలో అతి ముఖ్యమైనది, సర్వజన శ్రేయోదాయకమైనది ఈరోజు. అష్ట కష్టాలను తొలగించి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే జగన్మాత భద్రకాళి జయంతి పర్వదినమిది. అందుకే ఆ రోజున 2 సంవత్సరముల వయస్సు నుండి 10 సంవత్సరాల వయసు గల బాలికలను దేవీ స్వరూపాలుగా భావించి పూజించడం సర్వశ్రేష్టం. కుమారి పూజ చేయండి, సుమారు 100 కోటి లాభాలు పొందండి. ఇది ప్రత్యక్ష పరమేశ్వరి అర్చన. విగ్రహారాధన కంటే, యంత్రారాధన కంటే బాలికలను, అదే 2 ఏళ్ల నుండి 10 ఏళ్ల వయసు ఉన్నటువంటి బాలికలను శ్రద్ధాభక్తులతో ఆరాధిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బ్రాహ్మణ బాలికను పూజిస్తే జ్ఞానం, విద్యాభివృద్ధి, దైవానుగ్రహం, పితృశాప నివృత్తి, గ్రహదోష నివారణ, వివాహం కాని వారికి త్వరలో వివాహం, దాంపత్య అనుకూలత, శాంతి, ఆనందాలు లభిస్తాయి. క్షత్రియ బాలికను పూజిస్తే ఉన్నత పదవి, అధికారము, ఉన్నత ఉద్యోగము, ఐశ్వర్యము, కీర్తి, రక్షణ, సత్సంతానము, అన్ని విధాల అభివృద్ధి లభిస్తాయి. వైశ్య బాలికను పూజిస్తే ధనలాభం, వ్యాపారాభివృద్ధి, పాడి పంటలు, ధన సమృద్ధి, సర్వకార్యసిద్ధి, తుష్టి, పుష్టి పుష్కలంగా మన గృహంలో ఉంటాయి. శూద్ర బాలికను పూజిస్తే సేవకులు, సహాయకులు, బంధుమిత్ర లాభం, సత్సంబంధాలు, పేరు ప్రతిష్టలు, సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకత ఏర్పడుతుంది. ఆత్మబంధువులారా, 2 ఏళ్ల వయస్సున్న బాలికను కుమారి అని అంటారు. ఈ కుమారి దేవతను పూజిస్తే సత్సంతానము, బిడ్డలు ఆరోగ్యంగా, బుద్ధిగా ఎదుగుదల, విద్యాభివృద్ధి, ప్రశాంతత, రక్షణ, పుత్రశోక నివృత్తి కలుగుతుంది. 3 ఏళ్ల బాలికను త్రిమూర్తి అంటారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి ఈ త్రిమూర్తి దేవత. ఈమె క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తుల సమ్మిశ్రిత స్వరూపమే త్రిమూర్తి దేవత. ధర్మ,
అర్థ కామాలనే త్రివర్గ ఫలితాలని పుష్కలంగా ప్రసాదిస్తుంది. సర్వ కర్మ ఫలితాలని శీఘ్రంగా ప్రసాదిస్తుంది. అక్షయమైన ధనధాన్యాదులు ప్రసాదిస్తుంది ఈ త్రిమూర్తి దేవత. 4 ఏళ్ల బాలికను కళ్యాణి అని అంటారు. ఈ కళ్యాణి అనే దేవతను ఆరాధిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం, శుభకార్యాలు, రాజకీయ పదవి, సర్వకార్య సిద్ధి, అన్ని రంగాలలో విజయం సిద్ధిస్తుంది. అంతటా శుభప్రదంగా ఉంటుంది. 5 ఏళ్ల బాలికను రోహిణి అని అంటారు. ఈ రోహిణి అనే దేవతను ఆరాధిస్తే ప్రేమాభిమానాలు, జన ఆదరణ, దాంపత్యంలో అన్యోన్యత, అనురాగం, ఆకర్షణ, బంధుత్వ వృద్ధి, కమ్యూనికేషన్ డెవలప్మెంట్ మొదలైన ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. 6 ఏళ్ల బాలికను కాళిక అనే భావనతో ఆరాధిస్తే శనిగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ దోషాలు నివారించబడతాయి. పూర్వజన్మ కర్మ దోషాలు, పితృశాప నివృత్తి, గౌరవం, తీవ్ర వ్యాధుల నిర్మూలన, అనేక కష్ట నష్టాల నుండి రక్షణ మనకు లభిస్తుంది. కాలం అనుకూలంగా ఉంటుంది. 7 ఏళ్ల కుమారిని పూజిస్తే 7 ఏళ్ల కుమారిని చండిక అని అంటారు. ఈ దేవతను ఆరాధిస్తే శత్రు బాధ నివృత్తి, ప్రయోగ బాధలు పొగడుతుంది. దుఃఖ నివారణ, కష్ట నష్టాల నుండి జనుల్ని ఎల్లవేళలా ఉద్ధరిస్తుంది ఈ చండికా దేవత. 8 ఏళ్ల బాలికని శాంభవి అని అంటారు. ఈ శాంభవి అనే కుమారిని పూజిస్తే 3వ కన్ను తెరుచుకుంటుంది, థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది, ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది. అలాగే జ్ఞాన వృద్ధి, అతీంద్రియ శక్తులు మేలుకుంటాయి. మానవుడు మాధవుడు కావడానికి, నారి ఏవ నారాయణి, నారియే నారాయణి కావడానికి ఈ శాంభవి అనే దేవతని ఎస్పెషల్లీ ప్రత్యేకంగా మనం పూజించాలి. మానవత్వం నుండి దివ్యత్వానికి వెళ్ళడానికి ఈ శాంభవి యొక్క అనుగ్రహం ఎంతైనా అవసరం. ఇక 9 ఏళ్ల బాలికని దుర్గా అని అంటారు. ఈ దుర్గా అనే కుమారిని పూజించటం వలన ఈమె దుర్గతి నాశని, దురిత వినాశని, దుఃఖ నివారణి, మనం అనుకున్న పనులు సకాలంలో నిర్వహించేందుకు, సర్వకాల సర్వావస్థల యందు మనకు రక్షణను ప్రసాదిస్తుంది. ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా మన జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపుతుంది. ఇక 10 ఏళ్ల బాలికను సుభద్ర అని అంటారు. ఈ సుభద్రా దేవతను ఆరాధిస్తే ఎల్లవేళలా మన యోగక్షేమాలు పరిరక్షిస్తూ మనకు, మనవారికి, మన ఆస్తిని, సంపదలను సదా రక్షిస్తూ సరైన భద్రతను కల్పిస్తుంది. కష్ట నష్టాలను తొలగించి సర్వ శుభాలను ప్రసాదిస్తుంది. ఈమె సుభద్ర. మనకి ఎల్లప్పుడూ భద్రతను అందించే దేవత ఈ సుభద్రా దేవత. ఈ కుమారి పూజని నవరాత్రులు చేసేవారే కాదు, నవరాత్రులు చేయని వారు కూడా అప్పుడప్పుడు కుమారి పూజ చేస్తే వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు, అంతరాయాలు, జీవితంలో ఇబ్బందులు, ఇక్కట్లు, సమస్యలు ఉండనా వీటన్నిటి నుండి ఉద్ధరణ లభిస్తుంది. సుఖ సంతోషాలతో జీవితం సాగుతుంది. ఆత్మబంధువులారా, కుమారి పూజ చేస్తే శతకోటి లాభాలు. దేవీ నవరాత్రులలో ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి ఏకైక పర్వదినం దుర్గాష్టమి. ఆ దుర్గాష్టమి పర్వదినాన కుమారి నవయవ్వన అని చెప్పబడినట్లుగా అమ్మవారు దినదినాభివృద్ధి చెంది ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క రూపాన్ని ధరించి ఆ 9 రూపాలతో మనల్ని రక్షణ కల్పిస్తుంది. ఆ 9 రూపాలే కుమారి, త్రిమూర్తి, కళ్యాణి, రోహిణి, కాళిక, చండిక,
శాంభవి దుర్గా సుభద్ర ఈ 9 రూపాల్లో ఉన్నటువంటి కుమారి పూజని అన్ని వర్గాల వారు సంవత్సరానికి ఒక్కసారైనా కనీసం చేసుకోగలిగితే, చేయించగలిగితే దీనివల్ల అన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఎలాంటి కష్ట నష్టాల నుండి వాళ్ళు బయటపడి సుఖశాంతులతో జీవితాన్ని జీవించగలుగుతారు. అలాగే నవరాత్రి ఉత్సవాలని జరిపించలేని వారైనా సరే కుమారి పూజ చేసుకొనవచ్చును. శ్రీ లలితా సేవాశ్రమం ప్రతి సంవత్సరము ఇటువంటి మహద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదిస్తుంది. అమావాస్య తెల్లవారి నుండి అనగా పాడ్యమి నుండి విజయదశమి వరకు ఈ 9 రోజులు విశిష్ట ఆరాధనలు, పంచామృతాలతో మహామేరుకృష్ణ శ్రీయంత్రానికి అభిషేకాలు, సామూహిక కుంకుమార్చనలు, కోటి కుంకుమార్చన, ఇలా ఎన్నెన్నో కార్యాలు, రుద్రాభిషేకాలు, చండీ హోమాలు, అనేక రకాల సేవా కార్యక్రమాలు మీ అందరికీ అందిస్తుంది. అందరి యొక్క శ్రేయస్సు కోసం, సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం, సుఖశాంతుల నిమిత్తమై ప్రతి సంవత్సరము శ్రీ లలితా సేవాశ్రమం కాశీనగర్లో ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపబడుతుంటాయి. అందుకు మీరంతా ఆహ్వానితులే. శ్రీమాత్రే నమః.